మోదీ సర్కార్ దేశ భద్రతకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు బీజేపీ నేతలు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. దిల్సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల కేసులో హైకోర్టు మంచి తీర్పు ఇచ్చిందని, బాధితులకు అండగా ఉంటామన్నారు. కంచగచ్చిబౌలి భూములపై సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిసి డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు కమలం లీడర్లు. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో హైకోర్టు మంచి తీర్పు ఇచ్చిందన్నారు బీజేపీ నేతలు. మారణ హోమాన్ని సృష్టించిన ఉగ్రవాదులకు ఉరే సరైన శిక్ష అన్నారు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ప్రజాస్వామ్యంలో హింస, ఉగ్రవాదానికి చోటు లేదని హైకోర్టు తీర్పుతో మరోసారి స్పష్టమైందని చెప్పారు కిషన్ రెడ్డి. ఉగ్రవాదాన్ని మోదీ ఉక్కుపాదంతో అణచివేస్తున్నారని, హైదరాబాద్లో ఉగ్రవాదానికి సహాయం చేసే నేతలు, పార్టీలను కట్టడి చేసే బాధ్యత రాష్ట్ర సర్కారు మీదే ఉందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. దోషులను నడి రోడ్డుపై ఎన్కౌంటర్ చేయాలని చెప్పారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. నరేంద్ర మోడీ గారు అధికారంలో రాకపూర్వము దేశవ్యాప్తంగా కూడా ఈ ఉగ్రవాద కార్యకలాపాలు ఏ విధంగా కొనసాగేవో దాని మూలాలు కూడా హైదరాబాద్లో తెలియదు. గత 10 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం, ఎక్కడ కూడా దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు ఉనికి లేదు, బాంబు పేలులు తాగలేదు. మరి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. చాలా మంది టెర్రరిస్ట్ కి సపోర్ట్ గా ఉంటారు. నేను వాళ్ళకి ఒక మాట అడగాలనుకుంటున్నా. ఆ బ్లాస్ట్ లో చనిపోయే వ్యక్తులు ఎవరు తెలుసా? చాలా పేదోలు. దాంట్లో హిందూ ఉండే, ముస్లిం ఉండే, సిక్కులు ఉండే, ఇసాయోలు ఉండే, అన్ని ధర్మానికి చెందిన వాళ్ళు అక్కడ ఉండే. ఆ బ్లాస్ట్ చేసి ఆ టెర్రరిస్ట్ వాళ్ళకి సపోర్ట్ చేసే వ్యక్తులకి ఇవ్వాలని నేను అడుగుతున్నా. ఇదేనా మీ జిహాద్? పేద ప్రజలకి సంపాలే, ఒక అంటే అందరు భయపడాలి, అట్లాంటి ఒక మూమెంట్ తీసుకొని రావాలి, ఇదేనా మీ జిహాద్? సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరు జాన్ జిగ్రీ దోస్తులని సెటైర్లు వేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. కేటీఆర్ జైలుకు పోకుండా కాపాడుతున్నదే రేవంత్ రెడ్డి అని చెప్పారు. ఇద్దరు ఏకమై బీజేపీని దెబ్బతీసేందుకు మళ్లీ కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. హెచ్సీయూ భూములపై దమ్ముంటే సీబీఐ విచారణకు సిద్ధమా అని సవాల్ చేశారు. సీబీఐ విచారణకు సిద్ధమైతే హెచ్సీయూ భూ కుట్రదారుల భాగోతాన్ని బట్టబయలు చేస్తామన్నారు. భూదందా, అవినీతి పరులపై మోదీ సర్కార్ ఉక్కుపాదం మోపుతుందన్నారు బండి సంజయ్. తెలంగాణ ఆత్మగౌరవాన్ని రాహుల్ గాంధీ కాళ్ల దగ్గర సీఎం రేవంత్ రెడ్డి తాకట్టు పెట్టారని విమర్శించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో ఉంటే రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సెక్రటేరియట్లో మంత్రులు, అధికారులతో రివ్యూ నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. మీనాక్షి నటరాజన్ సెక్రటేరియట్ లో రివ్యూ చేస్తుంది, మంత్రులతో, అధికారులతో రివ్యూ చేస్తోందంటే ఈ రోజు ఏ స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తా ఉన్నారో స్పష్టమైంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇంట్లో ఉంటే ఢిల్లీ నుంచి వచ్చిన దూత ఇన్ఛార్జ్ పేరు మీద ఈరోజు రాజ్యాంగేతర శక్తిగా సెక్రటేరియట్ లో రివ్యూ చేయడం అనేది ప్రజాస్వామ్య చరిత్రలో ఏ రోజు చూడనటువంటి ఘటన. కేటీఆర్, రేవంత్ లో రాజకీయంలో ఒకరికి మించి మరొకరు జీవిస్తున్నారని విమర్శించారు బీజేపీ నేతలు కాసం వెంకటేశ్వర్లు. ఇద్దరి మధ్యలో ఫెవికాల్ బంధం బలంగా నడుస్తోందన్నారు. రాష్ట్రంలో రేవంత్, కేటీఆర్ కలిసి విలువైన భూములను దోచుకుంటున్నారని ఆరోపించారు కాసం. తెలంగాణను భూముల వ్యవహారం కావచ్చు, రకరకాల వ్యవహారాలలో వంతులేసుకొని దోచుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు కేటీఆర్, తర్వాత రేవంత్ అనేటువంటి విషయం ఈ చర్యల ద్వారా స్పష్టమవుతా ఉంది. కంచగచ్చిబౌలి భూములతో పాటు హైదరాబాద్ లో ఉన్న విలువైన భూములపై సమగ్రంగా విచారణ జరగాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు.